సాధారణంగా సమోసాలకు సంబంధించి రకరకాల సమస్యలు వినబడతా ఉంటుంటాయి. మనం మామూలుగా తినేస్తాం. అది సరిగ్గా చోట సరిగ్గా తయారు చేస్తే ప్రాబ్లం లేదు. హైదరాబాద్లో అయితే అవుట్స్కట్స్లో కొన్ని చోట్ల, విజయవాడలో అప్పట్లో వెలుగులోకి వచ్చింది. నేనే అప్పుడు ఫోకస్ చేసాం. ఏది పాల ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్నటువంటి మురికి కాలువల పక్కన ఉన్నటువంటి చోట్లన ఆ మురికి కాలువల నుంచి వచ్చిన పైపులోంచి నీళ్ళని వాడతాను అన్నట్టు. అప్పుడు ఆ తర్వాత ఆ ప్లేసుల నుంచి ఖాళీ చేసి వేరే ప్లేసులకి వెళ్ళి తయారు చేస్తున్నాను. మంచి నీళ్ళతో చక్కగా అన్ని రకాల పదార్థాలతో చేస్తే ప్రాబ్లం లేదు. కానీ కొన్ని రకాల విచిత్రమైనటువంటి అంశాలు ఉంటాయి. అది పక్కన పెడితే సమోసాలకు సంబంధించి వడోదరాలో ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఈ జంతు ప్రేమికురాలు ఉంటారు కదా, జీవకారుణ్య సంఘం వాళ్ళు ఒకటి బయట పెట్టారు. ఫేమస్గా అక్కడ ఫేమస్ సమోసా ఏంటంటే హుస్సేనీ సమోసా అంటారు. హుస్సేనీ సమోసా అనేది ఎక్కడికి వెళ్ళినా సరే అది అడిగి తింటుంటారు. దాంట్లో ఈ జీవకారుణ్య సంఘం కనిపెట్టింది ఏంటంటే, దాని యజమాని అయినటువంటి యూసుఫ్, నయీం, మోయిన్ ఈ ముగ్గురు కూడా బీఫ్ని అందులో కూరుస్తున్నారు. అంటే వెజిటేరియన్ సమోసాల్లో కూడా బీఫ్ని కూరుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కనిపెట్టారు. నాన్ వెజ్ సమోసాల్లోనూ బీఫే, అట్లాగే దీంట్లో కూడా అదే. దాంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విచారణకు ఆదేశిస్తే పోలీసులు విచారణలో అది నిజమేనని తేలింది. ఇప్పుడు యూసుఫ్, నయీం, మోయిన్లని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే బంగాళదుంప, ఉల్లిపాయల కంటే కూడా బీఫ్ తక్కువ రేటుకు వస్తుంది, అందుకని అది పెట్టాము అంటారు. మరి నాన్ వెజ్లో పెట్టుకున్న పోనీ ఓకే, కానీ అసలు బీఫ్ అనేటువంటిది తినరు కదా చాలామంది అంటే ఇంకేం మాట్లాడలేదు. ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.